పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము 24వ అధ్యాయము 46 నుండి 53 వచనాలు. క్రీస్తు కష్టములను అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణను ప్రకటింపబడని రాయబడి ఉన్నది. వీటికన్నింటికి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైకి శక్తిని పొందినంత వరకు నగరముననే ఉండుడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకుని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయాను. వారు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయి అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆయన సన్నిధిలో స్తుతించాలి, కనబరచాలి. ఈరోజు ఒక గొప్ప పండుగను మనం కొనియాడుతున్నాం. ఏమిటా పండుగ? ఏం పండుగమ్మా? మోక్షారోహణ పండుగ. ఇది అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. క్రైస్తవ జీవితానికి ఒక మహోన్నతమైనటువంటి పండుగ. మోక్షారోహణ పండుగ యేసుక్రీస్తు యొక్క మహిమను తెలియజేస్తుంది. ఈ మోక్షారోహణ పండుగ యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని, తండ్రి పంపించగా వచ్చాడని, మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాడని దేవుని మహిమపరిచేటువంటి పండుగగా ఈరోజు మనం కొనియాడుతున్నాం. పాస్కా పండుగ సందర్భంలో మనము పాస్కా ఒత్తిని వెలిగిస్తాం. పాస్కా ఒత్తిడి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఉదాహరణటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య నివాసం ఉన్నాడని మనకి ఈ యొక్క పాస్కా ఒత్తి తెలియజేస్తుంది. అయితే ఈరోజు క్రీస్తు ప్రభువు మోక్షారణమై, అంటే భూలోకము నుండి పరలోకములోనికి ఎత్తబడుతూ ఉన్నాడు. మోక్షారోహణం చేస్తూ ఉన్నాడు, పరలోకములో వెళ్ళిపోతున్నాడు, తండ్రి వద్దకు చేరుకుంటున్నాడు. మరి దానికి జ్ఞాపకార్థముగా ఈ రోజు నుంచి పాస్కా ఒత్తిని ఆర్పివేస్తాం. అంటే మోక్షారోహణమైన తర్వాత యేసు ప్రభువు ఇక మనకు కనబడడు. శారీరకముగా యేసు ప్రభు మన మధ్య లేడు అని తెలియచేయడానికి ఇదిగో మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వెలుగును ఈ రోజు మనం పాస్కా ఒత్తిని ఆర్పివేస్తాం. అంటే మన మధ్య ప్రభువుగా ఉండడు అని అర్థం చేసుకోవడానికి. అయితే ఈరోజు
మరి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం. బోధించిన విషయంలో ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు తాను ఎన్నుకున్న అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలు ఆయన ఇచ్చెను. ఇక్కడ ఈ మొదటి పట్టణంలో మనం చదివినట్లయితే 1 నుంచి 11 వచనాలు మనం ధ్యానించినట్లయితే క్రీస్తు మోక్షారోహణం అనేది మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈ మోక్షారోహణంలో కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. ఇక్కడ ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభువు ఈ రోజుకి ఎన్ని రోజులైంది? పాస్కా పండుగ అయిన తర్వాత ఇప్పటికి ఎన్ని రోజులు? 40 దినములైంది. ఈ మోక్షారోహణం యొక్క ఈ పట్టణాలు మనం చదివేటప్పుడు ఇందులో కొన్ని అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. 40 దినములు ప్రభువు మరణించిన తర్వాత ఉత్థానమై 40 రోజుల వరకు శిష్యులకు దర్శనమిస్తూ వచ్చాడు. ప్రతి ఆదివారం, పోయిన ఆదివారము, అంతకముందు ఆదివారము, అంతకముందు ఆదివారము సువిశేష పట్టణాలు మనకేమి తెలియజేసినంటే క్రీస్తు ప్రభు యొక్క దర్శనాలు మనకి తెలియజేసినాయి. ఈ బైబిల్ గ్రంథంలో 40 రోజులకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి? జలప్రళయం. నోవాహు జలప్రళయం ఎన్ని రోజులు? 40 రోజులు జరిగింది. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ మరి ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఎన్ని రోజులు? 40 రోజులు అక్కడ గడిపాడు. మరి ఏలియా ప్రవక్త 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు కొండకు చేరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాసం నుండి ఎడారిలో ప్రార్థన చేశాడు. మరి మన యొక్క తపస్సు కాలం ఎన్ని రోజులు ఉంది? 40 రోజులు ఉంది. కాబట్టి 40 అనే దానికి బైబిల్లో ఒక ప్రత్యేకత ఉంది. అందువలన యేసుక్రీస్తు ప్రభువు మరి తిరిగి లేచిన తర్వాత, సమాజం నుండి తిరిగి లేచిన తర్వాత మరి మోక్షానం అయ్యే వరకు 40 రోజులుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ 40 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభు తనను తాను రుజువు చేసుకోవడానికి శిష్యులందరికీ కూడా దర్శనమిచ్చాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువు దర్శనముల ద్వారా నేను తిరిగి లేచాను, నేను సజీవుడై ఉన్నాను అని మరి కలిగినటువంటి శిష్యులకు కలిగినటువంటి ఆ సందేహాలన్నీ కూడా తొలగించాలని చెప్పి ఆయన రుజువు చేసినట్లుగా మనకి పట్టణాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ 40 దినాలు కూడా ఎవరికి కనిపించారు? మగ్దలా మరియు వేకునే సమాధి వద్దకు వెళ్ళి ఆమె ప్రభువును దర్శించుకోవాలనుకున్నప్పుడు క్రీస్తు ప్రభువు మగ్దలా మరియు దర్శనమిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి పేతురు గారికి ఆయన దర్శనమిచ్చాడు. సముద్ర తీర ప్రాంతంలో పేతురు గారికి ఆయన దర్శనమిచ్చాడు. శిష్యులందరూ కూడా తలుపులు మూసుకుని ఉండగా శిష్యులందరికీ కూడా ఆయన దర్శనమిచ్చాడు. అలాగే మరి తోమా గారు లేనప్పుడు మరలా తోమా వచ్చిన తర్వాత మరలా దర్శనమిచ్చాడు. అలాగే ఎమావు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులకు ఆయన దర్శనమిచ్చాడు. ఇంకా వాక్యంలో చూస్తే ఒక చోట రాయబడి ఉంది, 1 కొరింథీయులు 16 500 మందికి పైగా ఆయన దర్శనమిచ్చాడు అని రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు దర్శనమిచ్చాడు? ఎందుకు దర్శనమిచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువు ఈ 40 రోజులు కూడా
మరి సమాజంలో తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనిపిస్తూ వారికి ఏం చేస్తున్నాడమ్మా? వారికి బోధించాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా నేను ఏమైతే బోధించానో అనేక విషయాలని మరలా ఈ 40 రోజుల్లో కూడా మరి శిష్యులకు ఆయన బోధించాడు. అయితే శిష్యులు ఇంతకు ముందు యేసు బోధ విన్నారు. చనిపోయిన తర్వాత ఇక యేసు ప్రభువు లేడు కదా ఏంటి అనే ఆలోచనలో అనుమానంలో పడిపోయారు. అందుకనే నేను బోధించేది సత్యమని, నేను మరణించి 3వ నాడు తిరిగి లేస్తానని నేను బోధించాను కదా, ఇప్పుడు నేను వారికి కనిపించకుండా నా తండ్రి వద్దకు వెళ్ళిపోతే వీళ్ళు నమ్ముతారా? నమ్మరు. కాబట్టి నన్ను నేను రుజువు చేసుకోవాలి అని చెప్పి యేసు ప్రభు వారందరికీ కూడా దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి నేను సజీవుడినై తిరిగి లేచాను, నేను సజీవుడినై తిరిగి లేచాను అని చెప్పి వారికి ప్రభు దర్శనమిచ్చినట్టు వాక్యం మనకి తెలియజేస్తాము. అయితే ఇక్కడ ప్రభు వారికి తెలియజేస్తున్నారు, ఈ మోక్షారామ తర్వాత మరి క్రీస్తు పూర్తిగా వారికి శారీరకముగా కనిపించడు. నేను ఈరోజు నా తండ్రి గారికి వెళ్ళిపోతున్నాను, ఇక నేను నీకు కనిపించనని స్పష్టంగా యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. మీరు నమ్మారా? ఇదిగో నేను సమాజం నుంచి తిరిగి లేస్తానన్న విషయాన్ని మీకు నేను ఎంతగా ముందే చెప్పి ఉన్నా. ఇదిగో నేను లేచాను, మీరు వచ్చి చూడండి నా యొక్క చేతిలో ఉన్న గాయాలను, ఇదిగో మరి హృదయంలో ఉన్న గాయాలను చూడండి, మీరు ఏమి పెట్టి చూడుతామా, ఇదిగో నేను తిరిగి లేచాను అనేటువంటి వారి యొక్క సందేహాలను తొలగించి యేసు ప్రభు ఇక్కడ మోక్షారోహణ చేసినట్లు వాక్యం మనకి తెలియజేస్తుంది. శిష్యులకే కాదు, ఆనాటి నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు కూడా మనకి శారీరకముగా కనిపించరు. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే ఆయన చెప్తున్నాడు, ఆత్మ ద్వారానే ఇక నీతో నేను నివాసము ఉంటాను. ఆత్మ ద్వారా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు అక్కడికి రావట్లా. ఎవరు వస్తారు? ముందుగా ఆత్మను పంపిస్తాడు. ఆత్మ దగ్గరికి వస్తుంది. ఆత్మ ద్వారానే నువ్వు యేసు ప్రభు యొక్క దర్శనం పొందాలని ఈ యొక్క లేఖనాల్లో మనకి తెలియజేస్తుంది. శుభవార్త 14వ అధ్యాయము 16వ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. నేను తండ్రిని ప్రార్థించును, మీతో ఎల్లప్పుడూ ఉండటకు నేను ఒక ఆదరణకర్తను, ఆయన మీకు అనుగ్రహించును. ఇక నేను ఉంటాను. శిష్యులతో చెప్తున్నాడు, ఆయన వెళ్ళిపోతూ ఈ మాట చెప్తున్నాడు, ఇక నేను మీకు ఆదరించిన వరకు నేను మీతో కలిసి తిరిగాను, మీకు ఆదరించిన మీకు ఏం కావాలని నేను తండ్రి ద్వారా మీకు అన్ని చేశాను, కానీ నేను మీతో ఉండను. మరి మీరు మాతో లేకపోతే ఎలాగయ్యా, మా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ఏం చెప్పాడు ఆయన? తనకు బదులుగా మరొక ఆదరణకర్తను నేను మీకు పంపించగలను. ఈ ఆదరణకర్త ఎప్పుడు వస్తాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. ఆయనను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీకు నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనచో ఓదార్చువాడు మీ వద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయన మీ వద్దకు పంపెదను. క్రైస్తవ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు దర్శనమిచ్చి చెప్పినటువంటి మాటలు, దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా, దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా, ఆదరణకర్తవు నీవే ఓ సత్యస్వరూపా, అందరి ఆస్తుడ నీవే ఓ శక్తి స్వరూపా.
దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు దర్శనం అంటున్నాడు, నేను నా దగ్గర వద్దకు వెళ్ళిపోతున్నా. అయ్యా మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తున్నా. నేను వెళ్ళిపోకుండా నీకు ప్రయోజనకరము. నేను ఇక్కడే ఉంటే నీకు లాభం లేదు. నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్తున్నా అని యేసు ప్రభు శిష్యులందరికీ కూడా చాకా బయలు చెప్పేస్తాను. నేను వెళ్ళిన తర్వాతే మీకు ఆదరణకర్త వస్తాడు. కాబట్టి ఆయన వచ్చి ఆ యొక్క ఆత్మ మీ మీద కుమ్మరించబడి మీరేం చేస్తారు? శక్తిని పొందుకుంటారు. ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తిని పొందుకుంటారు. ఆ శక్తితో మీరేం చేయాలో తెలుసా? లోకమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా మీరు తిరిగి ఏం చేయాలి? పిత, పుత్ర, పవిత్రాత్మ నామం పేరిట సకల మానవాళికి మీరేం చేయాలి? సువార్తను బోధించండి. బోధించి మీరేం చేయాలి? నాకు సాక్షులుగా ఉండండి. నేను ఏ ప్రేమనైతే మీకు పంచానో, మీకోసం నేను ఏమైతే త్యాగం చేశానో, ఈ ప్రేమని, మీరు పొందినటువంటి ప్రేమని అందరికీ కూడా పంచి నాకు సాక్ష్యంగా ఉండండి అని చెప్పి శిష్యులందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ శిష్యులలో అందరూ కూడా పామరులే, చదువులేనటువంటి వారే. అలాంటి వారిని దేవుడు శిష్యులు ఎన్నిక చేస్తున్నాడు. అయితే వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యా చెప్తున్నావు అది తిరగదు వచ్చాను ఏనండి వాక్యం గుళ్ళో వచ్చిన కానీ ఎంతసేపు చుట్టుపక్కలే కానీ వాక్యం చేస్తున్నారు. లోక విషయాలు అనేక విషయాలే. శిష్యులు మరి తగినటువంటి జ్ఞానం లేదు కదా. ప్రభు చెప్పిన మాటని ఎలా లోకానికి మనం తెలియచేయాలి అని ఆలోచన ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తిని పొందుతారు. దానితో మీరు బోధించండి అన్నాడు. అంటే వారు బోధించడానికి కావలసినటువంటి ఆ యొక్క అవసరతను కూడా దేవుడే సమకూర్చారు. మనం దేవాలయంలోకి వస్తాం, వచ్చి ఏం చేస్తాం? మౌనంగా కూర్చుంటాం. ఒక పాట పాడడం, ఒక జపం చెప్పం, ఒక ఆమెను, ఒక స్తోత్రం చెప్పం, ఒక వాక్యం చదువు, ఏమి చేయాలి? మౌనంగా ఉంటారు. ఈ యొక్క సువిశేషాలు ఏం తెలియజేస్తున్నాయంటే, దేవాలయంలోకి వచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి. నువ్వు ఏ కార్యం చేసినా అది దేవుని స్తుతించినట్లే. ఇక్కడ మనం సువిశేషంలో ఆఖరి వచనంలో చూసినప్పుడు మనం ఈరోజు ధ్యానించాం. యేసుక్రీస్తు ప్రభువు మోక్షాలకు వెళ్ళిపోతున్నప్పుడు, వెళ్ళిపోయిన తర్వాత వారు దేవాలయంలో ఉండి దేవుని ఎడతెగక స్తుతించిరి. ఎడతెగక మనం ఏం చేస్తాం? అసలు ఒక్కసారి కూడా స్తుతించడానికి అవకాశం లేకుండా మనము చూస్తున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, దేవాలయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటల మీద, దేవుని యొక్క వాక్యం మీద మన మనసుని నిగ్రహపరచాలి. అంతేగాని మనం చుట్టుపక్కల పక్కలతో మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని మనము వినలేము. మన హృదయంలో చొచ్చుకొని పోదు. ఒక మొక్కని, చిన్న మొక్కని మనం పెట్టాం. ఈ మొక్కని ప్రతిసారి కలుపుతా ఉంటే ఆ వేరు లోపల ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. అలాగే మన మనస్సును కూడా ఆ విషయాలు ఈ విషయాలతో కలుపుతా ఉంటే వాక్యము మనస్సులో ఎమడదు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు,
దేవాలయంలో వారు ఎడతెగక స్తుతిస్తున్నారంట. అలా దేవాలయంలోకి వచ్చినప్పుడు ఈ సమయమే ఇక మనం దేవుడు బయటికి వెళ్తే దేవుడి మాట కానీ దేవుడు స్తుతించడానికి అసలు మనకి సమయమే లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ యొక్క 10 నిమిషాలు ఎరగంట మాత్రమే మనము దేవుని వాక్యం మీద లగ్నం ఉంచి నీకు వచ్చినటువంటి మాటలతో దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నారంటే నేను ఆత్మని మీ వద్దకు పంపించాను కదా, ఆ ఆత్మ మీకు ఎప్పటి వరకు ఉంటుందంటే లోకాంతము వరకు కూడా శిష్యులతో ఉంటారని మాట ఇచ్చాడు. మీరేం భయపడద్దు. ఒకవేళ నేను మోక్షంలో తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నానని మీరు భయపడుతున్నారేమో, మీకు ఆదరణకర్త నేను పంపిస్తున్నాను. ఈ ఆదరణకర్త మీకు ఏం జరుగుతున్నారని ఉంటాడమ్మా, లోకము అంతమైపోయే వరకు కూడా మీకు తోడుగా ఉంటాడని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఏ విధంగా అభయమిస్తున్నాడు, అదే విధంగా ఈ రోజు సువిశేషం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 18వ వచనం. బెతానియా గ్రామము యెరూషలేమునకు క్రోసెడు దూరంగా ఉన్నది. అదే యోహాను 11:18. ఓకే, ఇక్కడ వాక్యంలో యొక్క భావాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు శిష్యులతో అన్న మాటని ఈరోజు ప్రభు మనతో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నేను అనాథలుగా విడిచిపెట్టను. అంటే యేసు ప్రభు మోక్షానికి వెళ్ళిపోతానని చెప్తుంటే యేసు ప్రభు వెళ్ళిపోతే మన పరిస్థితి, ఒక బిడ్డని తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? తనకు కావలసిన అవసరత ఎవరు తీరుస్తారు? అదే విధంగా ఉన్నటువంటి శిష్యులకు యేసు ప్రభు ఈరోజు తెలియజేస్తున్న మోక్షాన సమయంలో ఆయన చేశాడు, నేను నిన్ను అనాథలుగా విడిచిపెట్టను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి వద్ద నుంచి మన దగ్గరికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి వద్ద నుంచి మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చిన భూలోకంలోకి వచ్చిన తర్వాత తండ్రిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టడా? ఎప్పుడు కూడా మొట్టమొదటి ఏది అవసరం ఉన్నా తండ్రి దేవుడినే ఆయన అడిగేవాడు. విడిచిపెట్టాను నేను, విడిచిపెట్టాను. అలాగే మీ వద్ద నుండి నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని కూడా విడిచిపెట్టను అని ప్రభు ఇక్కడ వాగ్దానం మనకి తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యాచరణ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోనే మరి వచనాలని మనం ధ్యానం చేసినట్లయితే 4వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఆజ్ఞాపించను, నేను యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండడు. యేసు ప్రభు చెప్పాడు, నేను మోక్షాలను వెళ్ళిపోతున్నా కదా, నేను వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిపోతారేమో, నేను వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిపోతారేమో. మనకి ప్రార్థన చేస్తాం కదా, ఆఖరి ప్రార్థన ఆమె అనగానే ఊళ్ళో ఉండి ప్రార్థన చేసుకోవడం ఎంతమంది ఉన్నారు? అన్నారు కదా. యేసు ప్రభు తెలుస్తుంది. యేసు ప్రభు అలా మోక్షం వెళ్ళిపోగానే మీరు వెళ్ళిపోతారు ముందుగానే చెప్పేశాడు ఆయన. మీరు వెళ్ళిపోతారేమో, మీరు వెళ్ళొద్దు. నేను వెళ్ళిపోతున్నప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చెప్తున్నాడమ్మా, నేను మోక్షాలను అడిగే ముందు ఒకవేళ మీరు వెళ్ళిపోతారేమో, మీరు వెళ్ళొద్దు.
నేను చెప్పినటువంటి వాగ్దానం నెరవేరే వరకు మీరు అక్కడ ఉండండి, యెరూషలేములో నా దేవాలయంలో మీరు ఉండండి అని చెప్తున్నాను. వింటామా మనం అసలు ఈయన ఎప్పుడు ఆమె అంటాడా? టప్ప బయటికి వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు అంత వేగం ఉండదు, వచ్చేటప్పుడు నెమ్మదిగా నడుచుకుంటా వస్తాం, వెళ్ళేటప్పుడు మహా స్పీడ్గా వెళ్ళిపోతారు. అందుకని యేసుప్రభువు శిష్యులతో ఏమన్నాడంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు ఇంకా దేవాలయంలోనే వేచి ఉండండి. ఎలాగంటే అప్పుడే దీనిలో ఉంటే పూజ జరుగుతూ ఉంటుంది. పూజ జరుగుతూ ఉంటే పూజ అవగానే దివ్య ప్రసాదం తీసుకోవాలని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన జరుగుతూ ఉండగానే వాక్యం అవగానే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభు చివర ఏముంటుందంట? ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే మీరు ఇంకా నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు దేవాలయంలో చివరి వరకు వేచి ఉండండి అని చెబుతున్నాడు. కాబట్టి మీరు యెరూషలేమును విడిచి వెళ్ళద్దు, నా తండ్రి వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి. తండ్రి ఏం వాగ్దానం చేశాడు? యేసయ్య ఏం వాగ్దానం చేశాడు? నా కుమారుడు నా చెంతకు వస్తూ ఉన్నాడు, నా కుమారుడు నా చెంతకు వచ్చిన తర్వాత నేను నీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. అప్పటి వరకు మీరు దేవాలయంలో ఉండండి, వెళ్ళమాకండి అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రతిసారి కూడా ప్రార్థన అవనండి, కుటుంబ ప్రార్థన అవనండి, దివ్య బలి పూజ అవనండి, ఏదైనా అవనండి, ఆఖరి ఏమంటున్నాడమ్మా, నేను ఆదరణకర్తను పంపిస్తాను. అప్పుడు వరకు కూడా మీరు వేచి ఉండండి. గురువుల ద్వారా, సేవకుల ద్వారా ఆఖరిలో చేసేటువంటి ప్రార్థనలో దేవుడు ఆశీర్వాదాన్ని మనకి పంపిస్తాడు. దేవుని యొక్క వాగ్దానం అది తీసుకుని మనం వెళ్ళాలి. ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 5వ వచనం చదువు. ఏదైనా మీరు ఇప్పటి వరకు నీటితో బాప్తిసం పొంది ఉన్నారు, కానీ ఎప్పటి నుండి మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానమును పొందరు. యేసు ప్రభు చెప్పాడు శిష్యులకి, ఇప్పుడు అందరూ కూడా జ్ఞాన స్నానం ఎలా తీసుకున్నారు? స్వయముగా యోహాను గారు ఇచ్చాడు. మరి చక్కగా ఒక మనిషి అక్కడ నుండి జ్ఞాన స్నానం ఇచ్చాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, శారీరకంగా జ్ఞాన స్నానం ఇవ్వడం అనేది ఉండదు. ఎవరి ద్వారా పొందాలి? పవిత్రాత్మ. దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి పవిత్రాత్మ మీకు జ్ఞానస్నానం ఇస్తుంది. అందుకనే గురువు జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? మరి అభిషేకించబడినటువంటి తైలములు తీసుకుని పవిత్రాత్మ దేవుని ప్రార్థిస్తూ మన నుదుటిన ఒక సిలువ గుర్తు వేస్తారు. అంటే పవిత్రాత్మ చేత నీవు జ్ఞానస్నానము పొందుతావు. మీరు ఇచ్చేటువంటి జ్ఞానస్నానం ఎలా ఉంటుందంటే పవిత్రాత్మకు తోడుగా మీరు జ్ఞానస్నానం ఇస్తున్నారని శిష్యులకైనా బోధించవచ్చు. అపోస్తులు ఆరో వచనంలో శిష్యులకు వచ్చినటువంటి సందేహం చూడండి. ఆరో వచనంలో శిష్యులకు వచ్చినటువంటి సందేహం ఏమడుగుతున్నారు? ప్రభువా, మీరు వెళ్ళిపోతున్నాను అంటున్నారు కదా, మరి మాకు ఒక ప్రత్యేక ఒక రాజ్యాన్ని స్థాపిస్తారా అని అడిగారు. అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడేమో 7వ వచనంలో, కాలములు సమయములు తన తండ్రి తన ఆధీనంలోనే ఉంచుకొని అన్నాడు. వాటిని గురించి తెలుసుకున్నట మీ పని కాదు. మీ పని ఏంటి? మీ పని ఏంటి? మాస్టరండి, పదగలుగుతారా? పూజగా 8 గంటలుగా 10 గంటలుగా ఈ అనవసరమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. శిష్యులు కూడా అంతే. యేసుప్రభువు అడిగారు, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు కదా, మీరు వెళ్ళిపోతా మాకు ఒక రాజ్యం స్థాపిస్తారా అని అడిగితే యేసుప్రభువు ఏమన్నాడు చూడండి.
కాలములు, సమయములు అది దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి. చదవమది. కాలములు, సమయములు నా తండ్రి తన అధిక ఆయన ఆధీనంలో ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకొనుట మీ పని కాదు. మన పని ఏంటి? మన పని ఏంటి? మరి ప్రభు చెప్పిన దాన్ని బట్టి మన పని ఏంటి? ఆరాధన ఉన్నప్పుడు సమయానుకూలముగా ఆరాధనలో పాల్గొని దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. అంతేగాని మనకి పనికి మారినటువంటి పనులు మనము చేయాలి. అది నీకు తగినటువంటి అది నీ పని కాదు. ప్రభు స్పష్టంగా చెప్తారు, అది నీ పని కాదు. కాలంలో, సమయంలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని యొక్క ఆధీనంలోనే ప్రభు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి 8వ వచనం చదువు. అయినను నాకు సాక్షి అయ్యండి. శిష్యులతో చెప్తున్నాడు యేసు ప్రభు, ఇది మీ పని కాదు, అనవసరమైన పనులు పెట్టుకోవద్దు. మీరు చేయవలసిన పని ఏంటంటే నాకు సాక్షులుగా జీవించండి. నేను పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు మీరు నాకు సాక్షులుగా జీవించండి. క్రీస్తు ప్రభు మానవాళి రక్షణార్థమై తన ప్రాణమును అర్పించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. నేను పంచినటువంటి ప్రేమను మీరు సమస్త మానవాళికి మీరు వెళ్ళి పంచండి. అది మీ పని, అది మీరు చేయవలసినటువంటి పని అని చెప్పి ప్రేమను గురించి ప్రపంచం అంతా కూడా వ్యాపింపచేయండి అని చెప్పి ఆయన పరలోకంలోనికి వెళ్ళిపోయి చెప్పాడు. కాబట్టి ఇంకా ప్రార్థనల ద్వారా, ఈ యొక్క దివ్య బలి పూజల ద్వారా ప్రభు మన మధ్యనే ఉంటారు, ఆత్మ ద్వారా ఉంటారు తప్ప ఇక మనకి శారీరకంగా కనిపించడని వాక్యం తెలియజేస్తాం. అందుకనే పవిత్రాత్మ ద్వారా మీరు పొందినటువంటి శక్తిని ఉపయోగించుకొని మీరు నా ప్రేమను అందరికీ కూడా పంచండి. అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారని, నా ప్రేమను పంచడానికి మీరందరూ కూడా కృషి చేయండి శిష్యులకు ఆయన తెలియజేస్తున్నాడు. 9వ వచనం. ఈ మాటలు పలికిన విధవ వారు చూస్తుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. ఏం చేస్తున్నాడంటే ఆయన పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. ఎవరు చూస్తుండగా? శిష్యులు చూస్తూ ఉండగా, నాతో మాట్లాడుతూ ఉండగా ఏమైపోయిందమ్మా? పరలోకంలోనికి వెళ్ళిపోయాడు, మోక్షారణం అయిపోయాడు. పరలోకం నుండి ఏ విధంగా ఆయన భూలోకంలోనికి వచ్చాడో ఎప్పుడైనా వచ్చింది? పరలోకం నుండి భూలోకంలోకి ఎప్పుడు వచ్చాడమ్మా? ఎప్పుడు? పరలోకంలో నుండి భూలోకంలోకి ఎప్పుడు వచ్చాడు ఆయన? శిష్యువు యేసు ప్రభు పరలోకములో దేవుని చెంతబడిన యేసు ప్రభు భూలోకంలోనికి శిష్యువుగా, దాన్ని ఆ పండుగ మనం ఏం చేస్తాము? క్రిస్మస్ పండుగ మనము చేస్తాం. అలాగే భూమి మీద నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? మరలా పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. అందుకని 9వ వచనం మాట్లాడుతున్నామా? ఈ మాటలు పలికిన పిదప, ఏ మాటలు? శిష్యులు ఏ విధంగా మెలగాలో ఆ విధంగా మెలగాలని చెప్పిన కదా మాటలు విన్న తర్వాత చూస్తుండగా ఆయన పరలోకంలోనికి ఎత్తబడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెళ్ళిపోయాడు ఆయన మోక్షాన్ని. ఇక్కడ చూస్తూ ఉండగానే ఆయన పరలోకంలోనికి వెళ్ళిపోయే వాక్యాన్ని ఇక్కడ తెలియజేస్తావు. పరలోకంలో ఉన్న నా
యేసు పాట ఎక్కడ ఉంటుంది సరే. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు పరలోకములోనికి మోక్షారణమై వెళ్ళిపోయిన వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే చూడమ్మా, ఆకాశం వైపు వెళ్ళి వారు చూస్తుండగా ఇద్దరు మనుషులు గలిలేరారా మీరు ఎందుకు ఇక్కడ నుంచి ఉండి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెత్త నుండి పరలోకమునకు తెచ్చుకోబడిన మీ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూస్తారు. అట్లే ఈ మోక్షారోహణ యేసు ప్రభు వెళ్ళిపోవడం శిష్యులకు చూపించాలంటారా? ఆయన వెళ్ళిపోవచ్చుగా. ఆయన వెళ్ళిపోతున్నాలే మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోవచ్చుగా. ఈ మోక్షారోహణము శిష్యులకు కనిపించే విధముగా ఎందుకు మోక్షారోహణం అయ్యాడు? మళ్ళీ వస్తానని చెప్పాడు ఇందాకే, నేను మళ్ళా తిరిగి వస్తానని చెప్పాడుగా. పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం ఎక్కడ ఉంది? పట్టుబడతారు కదా. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దేవుడు ఎక్కడ ఉన్నాడని చూస్తున్నావు నువ్వు? ఆకాశంలో. ఆనాటి ప్రజలు కూడా మనలా కానీ పరలోకం ఎక్కడ ఉందన్నారు? ఆకాశంలో ఉందన్నారు. మీరు వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతానంటే యేసు ప్రభు ఇటు వెళ్ళాడా? ఇటు వెళ్ళాడా? ఎటు వెళ్ళాలి యేసు ప్రభు? పరలోకంలో వెళ్ళాలి. పరలోకం ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు విశ్వసించడానికి, నీలో విశ్వాసము బలపరచడానికి, అవునా, నీలో విశ్వాసము బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభు నిజముగా మోక్షాన్ని పరలోకంలోకి వెళ్ళిపోయాడయా అని నువ్వు నమ్మటానికి శిష్యుల ముందే ఆయన మోక్షారమని అలా వెళ్ళిపోతాడు. పరలోకంలో ఉన్న యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. పరలోకంలో ఉన్న యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. మధ్యాకాశంలో విందు జరగాలి, ఆ విందులో నన్ను ఎన్నుకోవాలి. మధ్యాకాశంలో విందు జరగాలి, ఆ విందులో నన్ను ఎన్నుకోవాలి. పరలోకంలో ఉన్న యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ఎక్కడికెళ్ళిపోయాడు? శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన పరలోకంలోకి అలా ఉన్న మనుషుల పరంగా అలా లేచి వెళ్ళిపోతున్నాడు. ఒక మనిషి అలా లేచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న మనం ఏం చేస్తాం? విమానం వస్తుంటే ఏం చేస్తాం? మాట్లాడుతారు. అసలే ఉన్నారా? నిద్రలో ఉన్నారా? నిద్రలో ఉన్నారా? వెళ్ళకోగానే ఉన్నారా? ఓకే. విమానం వస్తుంది ఆకాశంలో. విమానం వస్తుంటే మనం ఏం చేస్తాం? చిన్న అయినా పెద్ద అయినా ఇంకోటి ఎవరైనా సరే చూడకుండా ఉంటారా?
ఒకే ఒక అలా చూస్తాం. కనబడితే చిన్నపిల్లలు అనుకో అది పరిగెత్తి చెట్టు వస్తే పరిగెత్తి చూస్తాం. పెద్దలు అనుకో చూసి అనుభవం కాబట్టి ఇట్లా ఎదుగుతారు. కనబడింది అనుకో చూస్తారు, కనబడదని వదిలేస్తారు. అవునా? అలాగే మన ముందు నిలబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. మనందరం శిష్యులు అయితే మన ముందు నిలబడినటువంటి యేసయ్య ఒక్కసారిగా అలా లేచి ఆ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేస్తావు? అలా ప్రభువు చూస్తున్నాడు. అలా యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. అయ్యా నేను తండ్రి వద్దకు మోక్షం వెళ్ళిపోతానన్నాడు కదా, ఇదిగో వెళ్ళిపోతున్నాడు అయ్యా అని యేసుప్రభు అలాగే చూస్తున్నాడు. వెళ్ళిపోయాడు. వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను వారు అలా చూస్తున్నారు. చూస్తూ ఉండగా ఇంకా చూస్తున్నారు, ఇంకా కనపడుతున్నాడు ఆయన. తర్వాత వచ్చింది ఒక మేఘము వచ్చేసింది. యేసుప్రభు మీద ఒక మేఘం కనిపిస్తుంది. మేఘం వచ్చిన తర్వాత విమానం కనబడద్దా? కనబడదు. మేఘాల్లోకి వెళ్ళిపోయింది విమానం అంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత చూడగా ఇంకా చూస్తున్నారు. ఒక మేఘం వచ్చి ఆయనను కనివేసింది. మేఘం దేనికి గుర్తమా? మేఘం అంటే దేనికి గుర్తు? వర్షం పడుతుంది. అవునా? బైబిల్లో ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మేఘము దేవుని యొక్క సాక్షాత్కారానికి, దేవుని యొక్క సాన్నిధ్యం అక్కడ ఉంది. మోషే గొర్రెల కాపరిగా ఉండి మండుచున్నటువంటి పొద దగ్గరికి వెళ్ళాడు. వెళితే అక్కడ స్వరం వినపడింది. మోషే, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, నువ్వు చెప్పులు విడిచి లోపలికి స్థలంలోకి రమ్మన్నాడు. అంటే దేవుడు ఏ రూపంలో వచ్చిన అక్కడికి? అగ్ని రూపంలో వచ్చినాడు. అవునా? మీకు జ్ఞాపకం వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మోక్షాన్ని వెళ్ళిపోతూ ఉంటే ఏమొచ్చింది ఆయన మీదకి? మేఘం వచ్చిందన్నాడు. ఈ మేఘం అంటే దేవుడు అని అర్థం. మేఘం అంటే ఏంటి? దేవుడు. దేవుడు వచ్చి ఆయనను మోక్షమైన ఆయన తీసుకుని తన రాజ్యంలో తీసుకుని వెళ్ళిపోయాడు. మీకు సౌలుని జ్ఞాపకపరుస్తున్నాను ఈ సమయంలో. సౌలు క్రైస్తవుల్ని హింసించడానికి ఎక్కడికి వెళ్ళాడమా? దమస్కు అనేటువంటి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ మార్గ మధ్యములో, ఆ దమస్కు నగరానికి వెళుతున్న మార్గ మధ్యములో సౌలుని దేవుడు ఎలా పట్టుకున్నాడు? ఎలా పట్టుకున్నామా? ఒక మేఘము వచ్చి ఆయనను ఆవరించగా ఆయన కింద పడిపోయాడు. సౌలు మీదకి ఏమొచ్చిందమ్మా? మేఘం వచ్చింది. మేఘం వచ్చి ఆయన మీద కమ్మింది. వెంటనే ఆయన కింద పడిపోయాడు. ఈ మేఘము దేనికి గుర్తు? దేవునికి గుర్తు. దేవునికి గుర్తు. కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇక ఆయన కళ్ళు కనబడతలా. వెతుక్కుంటున్నాడు. ఆ తరువాత అన్నయ్య అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ప్రార్థన చేయగా తన కళ్ళలో నుంచి వల్ల చాప పొలుసులు కింద పడిపోయిన తర్వాత అతనికి చూపు వచ్చింది. అప్పటి నుంచి సౌలు దేనిగా మారాడు? పౌలు. దేవుడు పట్టుకున్నాడు. ఏ రూపంలో వచ్చి పట్టుకున్నాడు? మేఘంలాగా వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు మోక్షాలను అయిపోతున్నప్పుడు మేఘము వచ్చినది అంటే తండ్రి దేవుడు ఆయన కనిపించాడు. కాబట్టి మేఘం అనేది దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. తర్వాత అదే వచనంలో ఆయన వెళ్తుండగా ఆకాశం వైపు తేరి చూస్తుండేది. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, ఎవరు వచ్చారమ్మా?
వింటారా వాక్యం? జోజం చెప్పింది. ఎవరు వచ్చారు అక్కడికి? జోజమా? నీ పేరు జోజమా? జోజం చెప్పింది. చెప్పు, ఎవరు వచ్చారు అక్కడికి? కూర్చున్నాం మనం, అంతే. మనం ఇక్కడ కూర్చున్నాం. యేసు ప్రభు మోక్షారణమై వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయాడు. ఆయన కనబడతలేదు ఇక. అయినా సరే అక్కడే ఉండి చూస్తున్నారు, అలాగే చూస్తున్నారు. అప్పుడు ఇద్దరు మనుషులు వచ్చారు. ఇద్దరు మనుషులు వచ్చి ఆకాశముకు తేలించు పారి చూస్తున్నటువంటి ఆ మనుషుల దగ్గరికి, శిష్యుల దగ్గరికి ఇద్దరు మనుషులు అక్కడికి వచ్చారు. వచ్చేమన్నారు? మా చదువు, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమును చేర్చుకొనబడిన యేసు ఎట్లు పరలోకమును పోట మీరు చూచితిరో అట్లే ఆయన వల్ల వచ్చును. వాళ్ళిద్దరు చెప్పారు. వాళ్ళిద్దరు ఎవరంటే దేవదూతలు. వాళ్ళిద్దరు ఎవరమ్మా? దేవదూతలు. వాళ్ళిద్దరు కూడా దేవదూతలు. దేవదూతలు రావడం దేనికి గుర్తు? శుభ సందేశం దేనికి గుర్తు? దేవదూతలు రావడం దేవుని యొక్క సాక్షాత్కారం. దేవదూతలు వచ్చినాయి అంటే దేవుడు అక్కడికి వచ్చాడని అర్థం. యేసు ప్రభు మోక్షాన్ని అయిపోతుంటే ఇంకా శిష్యులు తెల్లమోహం వేస్తున్నట్టు చూస్తున్నారు ఆకాశం నుండి. అప్పుడు దేవదూతలు పంపించాడు దేవుడు వచ్చి, ఇంకెందుకయ్యా మీరు ఆయన కోసం చూస్తున్నారు? ఆయన మోక్షాన్ని వెళ్ళిపోయాడు. మీరు చూస్తూ ఉండగానే ఆయన పరలోకం నుండి ఏ విధంగా ఎత్తపడ్డాడో మరలా అదే విధంగా తిరిగి వస్తాడు. అప్పుడు వరకు వేచి ఉండండి, ఇక మీరు వెళ్ళండి అని చెప్పి ఆ దేవదూతలు తెలియజేస్తారు. ఈ దేవదూతల యొక్క ప్రత్యక్షత ఏమిటి అంటే దేవుని యొక్క సాన్నిధ్యం అని. పుణ్య స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధి వద్దకు వెళితే యేసు ప్రభు ఉన్నాడా? లేరు. అప్పుడు ఎవరు ప్రత్యక్షించారు? అక్కడ దేవదూతలు ప్రత్యక్షించారు. దేవుడు పంపించగా వచ్చేటువంటి వారు దేవదూతలు. ఈ దేవదూతలు మనకి బాగా సహాయం చేస్తా ఉంటాయి. మనకి బాగా సహాయం చేస్తా ఉంటాయి. మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతలను పంపిస్తాడు, వారిని కాపాడమ్మా అని. దేవదూతలు ఏం చేస్తారమ్మా? దేవదూతలు ఏం చేస్తారు? దేవదూతలు ఏం చేస్తారు? ఇది కంటున్నాగా ఏం చేస్తాయి? దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6. దేవదూతలకు ఎన్ని రెక్కలు? 6 రెక్కలు కలిగి దేవదూతలు ఉన్నాయి. 2 రెక్కలతో ఏం చేస్తాయి? దేవుని 2 రెక్కలు ఆడిస్తూ ఉంటాయి. ఎప్పుడు 2 రెక్కలతో ఏం చేస్తాయి? పాదాలను కప్పుకుంటాయి. ప్రభు దగ్గర ఉన్నప్పుడు, దేవాలయంలో ఉన్నప్పుడు పాదములు దేవునికి కనపడకుండా 2 రెక్కలతో పాదాలని కప్పుకుంటాయి. మనం ఏం చేస్తాము? కరెక్ట్గా పీఠ ముందుకు వచ్చి కాళ్ళు చక్కగా పీఠానికి ఆనించి కూర్చుంటాం. చూసారా? 2 రెక్కలతో దేవుని స్తుతిస్తా ఉంటాయి. 2 రెక్కలు సిద్ధముగా ఉంచుతాయి. ఎందుకు అంటే దేవుడు సెలవు ఇవ్వగానే ఆలస్యం లేకుండా వెంటనే ఎగిరిపోవటానికి రెడీగా ఉంటాయి. రన్నింగ్ రేస్ పెట్టామనుకోండి, ఎవరికన్నా అందరు కూడా రెడీగా పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు దేని కోసం ఎదురు చూస్తారు? విజిల్ కోసం. విజిల్ వేయగానే వెంటనే పరిగెత్తారు. విజిల్ వేసిన తర్వాత కాలు ముందు పెట్టి సిద్ధపరచుకుంటారా? వాడు వెళ్ళాడు. అందుకనే
దేవుడు ఏ పని చెబుతాడా వెంటనే వెళ్ళి చేయడానికి దేవదూతలు ఎప్పుడు కూడా రెక్కల్ని వాడించుకుంటూ సిద్ధంగా ఉంటుందని మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవదూతలు మనకెప్పుడు కూడా సహాయము చేస్తుంది. దేవుడు ముందుగా పంపిస్తాడు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలే వచ్చింది. ఎక్కడికి? రాత్రి పూట వచ్చింది. ఎక్కడికి? గొల్లల దగ్గరికి వచ్చినాయి. వచ్చి మీకు ఒక శుభవార్త నేను చెప్తాను. దేవుడు వచ్చాడు. ఎక్కడికి రాలా. ఎవరిని పంపించాడు? దేవదూతలే. వేల కొలది దేవదూతలు ఉంటాయి అక్కడ. ఆ దేవదూతలు పంపించాడు ఆయన. ఆ దేవదూతలు చక్కని సందేశాన్ని వారికి గొర్రెల కావాలి, నీకు ఒక దావీదు నగరం ఒక రక్షకుడు పుట్టాడు అంటే దేవదూతలే చెప్పింది అక్కడ. ఇంకా చూస్తున్న మరియమ్మ గారు చూసుకుంటే ఆమె గర్భం ధరించేటువంటి సమయంలో దేవుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. అమ్మా, నీవు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భము ధరిస్తావు. యోసేపు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవదూతని. మగ్దల మరియమ్మ గబగబా ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కనిపించారు? దేవదూతని. దాని మీద రాయి బొలించి ఉంది కదా, రాయి ఉంది కదా, దేవదూత ఎక్కడ కూర్చుని ఉంది? రాయి మీద కూర్చుని ఉంది. అతను రాగానే చెప్పింది, అయ్యా నీ దేవుడు సజీవుడై లేచి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ముందుగానే మనకి తెలియచేయడానికి, దేవునికి సాక్షాత్ దైవ సాన్నిధ్యానికి గుర్తుగా ముందుకు ఎవరు పంపిస్తాడమ్మా? దేవదూతలనే పంపిస్తున్నాడు. అబ్రహాము శారాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే అబ్రహాము శారాలకి ఎవరు వెళ్ళారు? దేవుడు వెళ్ళాడా? దేవదూతల్ని పంపించాడు. ముగ్గురు మనుషులు అక్కడికి వచ్చారు. వారికి భోజనం వేయండి పెట్టి చక్కగా ఆవిడని అయ్యా ఎండ పడింది, ఎండ ఎక్కువైపోయింది, మీరు భోజనం చేసి వెళ్ళండి ఆ భోజనం పెట్టినప్పుడు దేవదూతల భోజనం వచ్చేసి ఏం చేశారు? మరలా వచ్చే సంవత్సరానికి 12 బిడ్డను. అప్పటి వరకు వారి దేవదూతను వారికి తెలియదు. చూసారా? కాబట్టి దేవుడు దేవదూతలన్నీ ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి. దేవుడి దగ్గర సిద్ధంగా ఉంటాయి. నువ్వు భూలోకంలో చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆనందించి నీ సహాయం చేయడానికి దేవదూతల నీ దగ్గరికి పంపిస్తూ ఉంటాడని వాక్యం మనకి తెలియజేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మోక్షం అయిపోయినప్పుడు ఆ దేవదూతలు చెబుతున్నాయి, ఇంకా ఎందుకయ్యా మీరు ఇక్కడ నుండి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వాళ్ళ తిరిగి వస్తారు అని చెప్పి శిష్యులకు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త ఈ విధముగా ప్రభువైనటువంటి యేసు పరలోకమునకు పడిపోబడి ఎక్కడమ్మా? ఎక్కడ? అందరూ చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు? మోక్షారోహణమై వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి తిన్నగా వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? దేవుని యొక్క కొడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అదే మన విశ్వాసం. మీ అందరికీ విశ్వాస ప్రమాణం వచ్చు కదా, ఆరాధనలో చెప్తాం, పూజలో పాల్గొన్నప్పుడు చెప్తాం. విశ్వాస సంగతి తెలుసా? మన విశ్వాసం ఏంటి చెప్పండి? పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల అధిపైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకస్థుతులను మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమనందు పుట్టెను. సంస్కృతులంతా అధికారములకు లోనై పాటుపడి శ్రీ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే మన విశ్వాసం. ఇప్పుడు ఆరోహణమైనటువంటి ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడమ్మా? ఎక్కడ కూర్చున్నాడు? దేవుని యొక్క
కుడి ప్రక్కన. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్కన కూర్చుని ఉన్నాడని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. కూర్చోవడం అంటే కదా, నువ్వెప్పుడు కూర్చుంటావు? ఇప్పుడు కూర్చునే అన్నావు కదా. పొద్దున లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటావు. ఎప్పుడు కూర్చుంటావు? అంతేనా? లెగ్గానే అక్కడ గుర్తు చేసుకుని ఫ్యాన్ వేసుకుని కూర్చుంటావా? పనులన్నీ అయిపోయిన అన్నము, కూరలు, టిఫిన్లు, మొట్టే ఆదివారం స్పెషల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకుని ఫ్యాన్ వేసుకుని కూర్చుంటాం. కూర్చున్నావు అంటే అర్థం ఏంటి? పని అంతా కూడా పూర్తి అయిపోయిందని అర్థం. వాడుక భాషలో దారంటే వెళ్ళేవాళ్ళు ఏమంటారు? నిన్ను ఏంటమ్మా పొద్దున కూర్చున్న పని అంతా అయిపోయిందా అంటారు. అనలేదు ఎవరో? మీ అనుభవం రాలేదు ఎప్పుడు? అయిపోయింది, వాళ్ళకి అందరికాళ్ళు వేసారు, పని అంతా కూడా అంటే పని నువ్వు చేయవలసినటువంటి పని అయిపోయిన తర్వాత మనం కూర్చుంటాం. ఇప్పుడు యేసు ప్రభు కూడా కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కూర్చున్నాడు అర్థం మనం పని పూర్తయిపోయింది అంటే యేసుక్రీస్తు ప్రభువుని భూలోకంలోనికి తండ్రి అయినటువంటి దేవుడు ఒక పనిని అతనికి పంపించాడు. అర్థమైందా? ఒక పనిని అతనికి పంపించాడు. భూలోకంలో ఆ పనంతా కూడా పూర్తి చేసి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడని దాని యొక్క అర్థం. తండ్రి అప్పగించినటువంటి పనిని ముగించాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు తండ్రి యొక్క మహిమలో పాల్పంచుకున్నాడు. మనము ఒక వ్యక్తికి ఒక పని చెప్పాము అనుకోండి, ఆ పని అంతా కూడా పూర్తి చేసి ఇంటికి వచ్చాడు. నువ్వేం చేస్తావు? ఆ మనిషిని కూర్చోబెట్టి చక్కగా నేను చెప్పిన పని చేసేసాడు అని ఎంతో ఇష్టపడి అతనికి గౌరవ మర్యాదలు మనకున్న స్థితిలో ఏదో ఒకటి మన ఆయనకి చేస్తాం. అవునా కదా? అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నేను చెప్పినదంతా కూడా పూర్తి చేశాడు, రక్షణ ప్రణాళిక చేశాడు. కాబట్టి ఇంకేం జరుగుతుంది? ఇక్కడ సన్మానం జరుగుతుంది. సన్మానం చేస్తున్నారు. పరలోకంలో యేసేకు ఒక పనిని పూర్తి చేశారు. కాబట్టి ఏం జరుగుతుంది? మన గురువులు ఉన్నారనుకోండి, ఇక్కడ కొంతకాలం పనిచేసి అయ్యా నాకు మరి నేను వేరే చోటకి వెళ్ళిపోతూ ఉన్నాను, మరి ఇక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను పరిచయం చేస్తాను, నా పనిక పూర్తి అయిపోయింది, నాకు తండ్రి దేవుడు వేరే చోట సేవలు చేయమన్నాడు అని వెళ్ళిపోతున్నప్పుడు ఈ 3 సంవత్సరాలు కూడా ఈ కార్యాన్ని చేస్తున్నందుకు మనం ఏం చేస్తాం? ఆయన్ని సన్మానిస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా భూలోకంలో తన రక్షణ కార్యాన్ని నెరవేర్చినందుకు ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందమ్మా? అయ్యా నువ్వు అప్పచెప్పినటువంటి పనంతా కూడా నేను పూర్తి చేసి వచ్చానని చెప్పినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సంతోషించి ఆయనకి ఈరోజు అక్కడ సన్మానం జరుగుతాం. పరలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఎలా వెళ్ళాడంటే చూడండి, భూలోకంలో పూర్తి చేసిన పనిని ఇప్పుడు పరలోకంలో తండ్రి ఎదుట ఒక విజేతగా నిలబడ్డాడు, గెలుపొందిన వాడిగా నిలబడ్డాడు, విజయుడై ఆయన నిలబడ్డాడు. గెలిచిన వారికి ఏం చేస్తారమ్మా? సన్మానం చేస్తాం. అవునా? గెలిచిన వారికి ఏం చేస్తాం? సన్మానం చేస్తాం. ఇప్పుడు విజయుడైనటువంటి యేసు ప్రభుకి సన్మానం జరుగుతూ ఉంది. కాబట్టి వాక్యంలో చూడండి, తన తండ్రి కుమారుని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇప్పుడు అక్కడ పట్టాభిషేకం అనేది జరుగుతూ ఉంది. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. దర్శన గ్రంథం అందరూ సింహాసనము చుట్టూను నిలుచుండి బిగ్గరగా పాటలు పాడి. 5వ అధ్యాయం 11వ
వచ్చిన మనం చూసినట్లయితే సన్మానం జరుగుతుంది యేసు ప్రభుకి. మీరందరూ కూడా అందులో పాల్గొన్నారు. యేసు ప్రభుకి సన్మానం జరుగుతా ఉంది, పట్టాభిషేకం జరుగుతాం, తండ్రి దేవుడు చేస్తున్నాడు. చూడండి, నేను మరలా చూస్తే కోట్ల కొలది దేవదూతలు పాడుట నిలిచేది. యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. యేసు ప్రభుకి పట్టాభిషేకం జరుగుతామంటే యోహాను గారు దర్శనం పొందాడు. ఏంటది? కోట్ల కొలది. ఎవరు? దేవదూతలు ఆయనకి సన్మానం చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. మనం కూడా అంతే కదా, ఒక సన్మానం చేస్తూ ఉన్నప్పుడు శాలువాలు కప్పుతాం, దండలు వేస్తాం, బొకేలు ఇస్తాం, జైజైలు కొడతాం, మరి వేళ తాళాలతో ఆయనని ఊరేగిస్తూ ఉంటాం. యేసు ప్రభువుని ఇప్పుడు పట్టాభిషేకం మోక్షారోహణ అయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ పట్టాభిషేకంలో కోట్ల కొలది మరి ప్రజలు దేవదూతలు పాటలు వింటూ ఉంటాం. 4 జీవులు పెద్దలు అందరూ సింహాసనం చుట్టూ నిలుచుండి బిగ్గరగా పాటలు పాడేది. ఉదింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రములకు యోగ్యమైనదని ప్రభువు గురించి వారు పొగుడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. త్రిలోకములందరి ప్రతి జీవి, జలచరములన్నిటినీ, సృష్టి అందరి జీవకోటిని అంతటి నేను వీటిని వారిట్లు పాడుచున్నారు. జలములలో ఉన్నటువంటి వారు కూడా, జలములు నీటిలో ఉన్నటువంటి 3 లోకాలు, త్రిలోకాలు, సమస్త లోకాలు ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తున్న వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. సన్మానం ఎంత గౌరవంగా జరుగుతుందో చూడండి. అక్కడ సింహాసనాసీనమునకు గొర్రె పిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రభావము శాశ్వతమగునుగాక అని చెప్పి అక్కడ యేసు ప్రభువుకి సన్మానం అనేది జరుగుతూ ఉంది. ఆ 4 జీవులు ఆమేన్ అని సమాధానమసి పెద్దలు సాగిలపడి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. అక్కడ పరలోకంలో అంత గొప్ప వైభవం అక్కడ పట్టాభిషేకం జరుగుతున్న వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. అదే 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకొక మాట రాయబడి చూడండి. యోహాను గారు దర్శనాలు పొందాడు. 20వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో 11వ వచనంలో చూడమ్మా. తెల్లని సింహాసనము, దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. యోహాను గారి దర్శనంలో చూడండి, తెల్లని సింహాసనం వేసారండి. సింహాసనం వేసి దాని మీద ఆయన్ని కూర్చోబెట్టారు. దివియు భూమియు ఆయన సమక్షము నుండి పారిపోయినవి, వాటికి స్థానము లేకుండెను. పిన్నలను, పెద్దలను, మృతులందరూ తారతమ్యము లేకుండా ఆయన సింహాసనం నిలిచి ఉండుట అప్పుడు నేను గమనించుతిని. ఆ తర్వాత గ్రంథములు విప్పబడెను, అంతటా జీవులు చాలు 11, 12 వచనాలు చూసినట్లయితే ఆయనకు పరలోకములో ఒక గొప్ప సన్మానం అనేది జరిగిందని ఇక్కడ వాక్యం రాయబడింది. అందుకని సన్మానం అయిపోయిన తర్వాత యేసు ప్రభు మాట చెప్పాడు. మత్తయి శుభవార్తలో, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం చూస్తే యేసు ప్రభు చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరింది. ఏంటన్నమాట? యేసు వారి దగ్గరికి వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది. క్రీస్తు ప్రభు రాజుగా అభిషేకించబడ్డాడు, పట్టాభిషేకుడయ్యాడు. అక్కడ గొప్ప సన్మానం జరిగింది. ఈరోజు ఆదివారం సన్మానం జరిగింది. ఆయన అంటున్నాడు, నాకు ఇహలోకములను పరలోకములను సర్వాధికారము ఇవ్వబడి. తండ్రి అయినటువంటి దేవుడు ఇంకా తప్పుకున్నాడు. ఎవరికి ఇచ్చారు అధికారము? తన కుమారుడికి ఇచ్చాడు. ఇవాళ పట్టాభిషేకుడు చేశాడు, రాజు అయ్యాడు. క్రీస్తు రాజు పాలనలో మనందరం కూడా జీవించాలని ఈరోజు మోక్షాలను మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు సువిశేషం ద్వారా ప్రభువుని మనం ధ్యానించుకున్నాం. ఆయన మోక్షాలను ఎలా జరిగింది, జరిగిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎంత వైభవం జరిగింది. యేసు ప్రభు అంటే తెలుసా, నేను మరలా తిరిగి నేను ఎలా పైకి వెళ్ళానో అలాగే మళ్ళీ తిరిగి వస్తాను. ఎందుకు? వెళ్ళిపోయినాడు ఉండొచ్చు కదా, అక్కడ ముగిస్తా అయిపోవచ్చు.
ఎందుకు వస్తానంటాడు మళ్ళీ? నేను ముందుగా నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రి వద్ద అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, అనేకమైన నివాసాలు, అక్కడ ఇళ్ళు ఉన్నాయంట. నేను వెళ్ళి మీకు నివాసములను సిద్ధపరిచి మరలా తిరిగి నేను వస్తాను. మరలా తిరిగి రావటాన్ని ఏమంటావమ్మా? క్రీస్తు యొక్క రాకడ. రాకడ. ఇప్పుడు వైభవం కలిగినటువంటి దేవుడు కదా, అక్కడ రాజుగా ఉన్నాడు కదా. ఎలా వస్తాడు వచ్చేటప్పుడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఎలా వస్తాడంట ఆయన? రాజుగా వస్తాడు. ఇప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు, పట్టాభిషిక్తుడే, సన్మానం పొందాడు. ఆయన రాజుగా మరలా మీ దగ్గరికి వస్తాడు. అక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తున్నాడు. వచ్చి నేను ఏం చేస్తాను? మిమ్మల్ని తీసుకెళ్తాను. తీసుకెళ్లి మనల్ని కూడా రాజుగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం. మనల్ని కూడా తీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ప్రభు యొక్క ఆశ. అందుకనే మరలా వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన తీసుకెళ్ళటానికి మనకి యోగ్యత ఉన్నదా లేదా మనం సిద్ధపడి ఉండాలని మరి మోక్షాలుగా మనకి తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి మనం నేను ఆవేదన అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఆత్మదేవుని మనం ఆరాధించాలి. ఆత్మదేవుని నువ్వు ఆరాధిస్తేనే పవిత్రాత్మ ద్వారానే ప్రభు నువ్వు చేరుకుంటావు. ఇప్పుడు పరలోకములో యేసయ్య ఎక్కడున్నాడమ్మా? యేసయ్య ఎక్కడున్నాడు? ఈ మాట చెప్పండి. యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఆ యొక్క తండ్రి దేవుని మనము ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, కొడుగ నిలచితి నీ గణనామము, నీ గణనామము. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరలోకములో భూలోకములో నెలకొల్పుమయా నీ దివ్య పాలన. జగతిలో జన్మలో జీవించుటకు, జగతిలో జన్మలో జీవించుటకు కురిపించుమయా నీ అనురాగము, నిత్యానందము, నీ నామస్మరణం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పొగడగ నిలచితి నీ గణనామము, నీ గణనామము. నేటికి వలసిన ఆహారమును దయచేయుమయ్యా దయగల తండ్రి. కృపచూపుమయ్యా కృపగల దేవా. పరలోక రాజ్యం ఇలలో వెలయా, పరమానందం నీ పాద సేవనం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పొగడగ నిలచితి నీ గణనామము, నీ గణనామము. శాంతి సమతలు మాలో విరియా, పరుల తప్పులను మన్నించగను, మా పాపములను క్షమించుమయా. ముక్తికి మార్గ
మార్గము చూపించుమయా హృదయానందము నీ నామ జపము పరలోకమందున్న మా ప్రియ తండ్రి పొగడగనే రచితి నీ గణనామము నీ గణనామము మోహపు వలలో మము పడనీయక దుష్టుల నుండి రక్షించుమయా నీ ప్రేమలో మము నిలుపుమయా స్తుతి స్తోత్రములు నీకే దేవా ఆత్మానందము నీ ప్రేమ గానము పరలోక మందున్న మా ప్రియ తండ్రి పొగడగనే రచితి నీ గణనామము నీ గణనామము. పరలోకములో తండ్రి కోసం మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మోక్షరమణ పండుగ ప్రభు యొక్క మోక్షాన్ని ఎలా జరిగిందో అలాగే తిరిగి వస్తాడు కాబట్టి పవిత్రమైన దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆయన ఆదరణకర్తతో మనము భూలోకంలో మరి దేవుని ఎడల మరి ప్రేమ దేవుడు పంచినటువంటి ప్రేమ మనం పంచుకుంటూ జీవించాలి. అప్పుడు ప్రభువులాగా మనము కూడా ఎత్తబడతామని దేవుడి రోజు మోక్ష పండుగ ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మన దీవించాలని మనందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. పిత పుత్ర పవిత్ర నామమున ఆమేన్.